ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. హరీష్ రావుపై వెలిసిన ఫ్లెక్సీలకు ధీటుగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై పోస్టర్లు అంటించారు. రైతు రుణమాఫీపై చెప్పింది కొండంత, చేసింది మాత్రం రవ్వంత అంటూ పోస్టర్లపై రాశారు. దమ్ముంటే రాజీనామా చేయి రవ్వంత రెడ్డి అంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా నిన్న దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే అగ్గిపెట్టే హరీష్ రావు అంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. హరీష్ రావుపై వెలిసిన ఫ్లెక్సీలకు ధీటుగా బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై పోస్టులు అంటించారు. రైతు రుణమాఫీపై చెప్పింది కొండంత, చేసింది మాత్రం రవ్వంత అంటూ పోస్టర్లపై రాశారు. దమ్ముంటి రాజీనామా చేయి రవ్వంత రెడ్డి అంటూ పోస్టర్లు వెలిశాయి. కాగా నిన్న దమ్ముంటి రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయే, నీ రాజీనామా ఏడబోయే అగిపెట్టే హరీష్ రావు అంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్న పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రాష్ట్రంలో ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. నిన్న మనం చూసాం మైనంపల్లి హనుమంతరావు హరీష్ రావును ఉద్దేశించి, అగ్గిపెట్టే హరీష్ రావు, తల ఎక్కడ పెట్టుకుంటావు, నువ్వు వెంటనే రాజీనామా చేయి, మేము చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్న టైంలోనే ఆగస్టు 15 వరకు చేసేశాడు. ₹1,00,000 రుణమాఫీ నెలల క్రితం చేశాడు. దాని తర్వాత 1,50,000 చేశాడు. ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కూడా పూర్తయింది. కాబట్టి ఇక రాజీనామా చేయాల్సిన బాధ్యత హరీష్ రావు మీద ఉందంటూ మైనంపల్లి హనుమంతరావు నిన్న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మెదక్ జిల్లాలో ఎక్కువ ఫ్లెక్సీలు వేశాడు. కానీ ఈ రోజు ధీటుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే స్థాయిలో తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కూడా దమ్ముంటే రాజీనామా చేయి రవంత రెడ్డి అంటూ కూడా ఆయనకు ధీటుగా చేసినటువంటి పరిస్థితి చూస్తాం. ఇదంతా కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కావచ్చు, మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా చేస్తున్నారు. చేసింది కొండంత, చెప్పింది పెద్ద ఎత్తున ఉంటుంది అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కనుక చెప్పిన మాట ప్రకారం చేయలేదు కనుక రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఆయన పిసిసి అధ్యక్షుడికి అర్హుడు కాదు, సీఎంగా అర్హుడు కాదు, అన్ని పేరు గొప్ప ఊరు తిబ్బన్నట్టుగా వ్యవహారం చేస్తున్నారంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఈ రకంగా ఇద్దరు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య ఇద్దరు కూడా ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. పెద్ద ఎత్తున హైదరాబాద్ లో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రెండు పార్టీలు కూడా దుమ్మెత్తు పోసుకుంటున్నటువంటి పరిస్థితి అక్షరాలతో ఈ రకంగా మనం చూస్తున్నాం. ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయం మీద మనం చూస్తున్నాం. 2 నెలలుగా రాష్ట్రంలో అలజడి సృష్టిస్తుంది. రేవంత్ రెడ్డి ఎంపీ ఎలక్షన్స్ ముందు నేను 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నాను అని కూడా చాలా క్లియర్ కట్ గా ఆగస్టు 15 లోపు చేస్తారని వివిధ దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ ఆయన ప్రచారం నిర్వహించాడు. అనుకున్నట్టుగానే అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే పార్లమెంట్ లో కూడా ఆదరణ లభించింది కాంగ్రెస్ పార్టీకి. అయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాలు కూడా సరి అయినటువంటి మెజార్టీ రాకపోగా కనీసం ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో నిన్న మనం చూసాం ఖమ్మంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిమిత్తం ఆయన వెళ్లి ఇక్కడి నుంచి ఆ ఇచ్చిన మాట ప్రకారం హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి చేసిన దానికి నిరసనగానే ఫ్లెక్సీలు వెలిచాయి. మద్దతుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారు. అదే సమయంలో ఇప్పుడు ఈ రోజు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో కానీ చాలా చోట్ల కూడా రేవంత్ రెడ్డిని చూపిస్తూ చెప్పింది కొండంతా, చేసింది రవంత అంటూ రవంత రెడ్డి అంటూ కూడా ఆయనను వ్యంగ్యంగా చూస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు బస్టాండ్ దగ్గర అదేవిధంగా పెద్ద పెద్ద హోర్డింగ్స్ నిర్వహిస్తూ చూస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కనుక రెండు పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఇష్యూకు తెరదీసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సందీప్. నరేంద్ర, అంటే కానీ ఇప్పటికే బ్యాంకుల చుట్టూ రైతులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి, అంటే ఇప్పటికీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కాలేదు. దీని ప్రకారం అంటే కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఒప్పుకునే పరిస్థితి ఉంది. అంటే దీనిపై బీఆర్ఎస్ నేతలు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ కూడా మొదటి ₹1,00,000 రుణమాఫీ టైంలో కానీ 1,50,000 టైంలో కానీ మొన్న ఆగస్టు 15కి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా చేసిన సందర్భంలో హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ప్రెస్ మీట్ పెట్టి చాలా క్లియర్ కట్ చెప్పారు. మీరు చెప్పింది వేరు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ పేపర్లకు కోట్ల రూపాయలు చెల్లిస్తూ చేస్తున్నారే తప్ప కానీ చేసింది మాత్రం లేదు. కేవలం 35 నుంచి 40% మందికి మాత్రమే రైతు రుణమాఫీ బ్యాంకులకు వెళ్తే మనకు కనిపిస్తుంది తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వివిధ రకాల కరెక్షన్ కావచ్చు, కొంతమందికి వివిధ రకాల మొండి చేయి చూపిస్తూ వివిధ రకాలుగా వాళ్ళని వెనక్కి పంపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. వాళ్ళకి ఎవరు కూడా రైతులకు రుణమాఫీ కాలేదు.
వాళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్ లో మాత్రమే 2 లక్షల రుణమాఫీ అయింది తప్ప ఎక్కడ కూడా కాలేదంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అనుకున్నట్టుగానే ఆ పార్టీ కూడా ఒక కంప్లైంట్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది. మీకు ఎవరికైతే రుణమాఫీ అదే లేదో మాకు ఫోన్ చేయండి అంటూ కూడా బీఆర్ఎస్ తెలంగాణ భవన్ లో ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి ఒకటి ప్రత్యేకించి ఒక హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసింది. దానికి నిన్నటి వరకు 1,00,000 మంది కంప్లైంట్ చేశారు, 1,00,000 మందికి రాలేదంటూ కూడా వాళ్ళు చెప్పారు. అది కూడా కేవలం మాకు దృష్టికి వచ్చిన వరకు మాత్రమే 1,00,000 వరకు రాలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా 40% మందికి కూడా రాలేదు. అది కొడంగల్లో మొదలుపెట్టినా, సిరిసిల్లలో చూసుకున్నా, మీరు ఏ జిల్లా అయినా తిరగండి, కానీ 40% మంది కంటే ఎక్కువ రాలేదు. అవసరమైతే నేను రాజీనామా చేస్తానని కూడా కేటీఆర్ కూడా నిన్న సవాల్ చేసినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. కనుక దీని మీద కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఫ్లెక్సీల హడావుడి, మరో పక్క రాజీనామాలు చేస్తామంటూ గతంలో హరీష్ రావు చెప్పాడు. నిన్న కేటీఆర్ కూడా 40% మించి ఎక్కడన్నా కనిపిస్తే నేను ఇమీడియట్ రాజీనామా చేస్తాను, అవసరమైతే రేవంత్ రెడ్డి ఈ సవాలు స్వీకరించాలి, ఎవరు కూడా గన్మెన్లు అవసరం లేదు, కేవలం మీడియాను తీసుకొని వెళ్దాము, నువ్వు రా నేను రా అని కూడా స్వయంగా కొడంగల్లు, కొండారెడ్డిపల్లి ఆయన సంబంధించినటువంటి ఊర్లో కూడా చూద్దామంటూ కూడా కేటీఆర్ చెప్పారు. కనుక మనం చూడాలి, ఈ రైతు రుణమాఫీ చూస్తే రాష్ట్ర రాజకీయాలు మొత్తం జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున రాజీనామా నువ్వు చేయాలంటే నేను చేయాలని ఈ ఫ్లెక్సీలు కావచ్చు, మాటల యుద్ధం కావచ్చు జరుగుతున్నాయి. కాసేపట్లో హరీష్ రావు కూడా దీని మీద తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీని మీద 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కావచ్చు, లేదంటే రాజీనామా అంశం మీద కావచ్చు, ఏ రకంగా స్పందిస్తారో మనం చూడాల్సిన అవసరం ఉంది. నరేందర్, అంటే ఈ ఇష్యూ నడుస్తుండగానే సిద్దిపేటలో పార్టీ ఆఫీస్ పై లేకపోతే హరీష్ రావు ఇంటిపై కూడా దాడి చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై అసలు ఇది ఈ రాద్ధాంతం ఎక్కడి వరకు వెళ్తుంది అనుకోవచ్చు? ఈ వ్యవహారం ఇంకా ఎక్కడికి దారితీసే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒకటే చాలా స్ట్రైట్ గా చెప్తోంది, మీరు 6 గ్యారెంటీలు చెప్పినట్టుగా చేయలేదు, 420 చేసింది, 420 హామీలు కూడా ఇచ్చారు, అవేవి చేయలేదు. కేవలం ఆర్టీసీ బస్సులు మహిళలకు ఇచ్చి, మిగతా 1-2 గ్యాస్ సిలిండర్లు ఇచ్చి కొంతవరకు మాత్రమే, కొన్ని పనులు మాత్రమే చేసినంత మాత్రాన మొత్తం 6 గ్యారెంటీలు చేసినట్టు కాదు. హరీష్ రావు ఆ రోజు కూడా చెప్పాడు, 6 గ్యారెంటీలు సంపూర్ణంగా చేస్తూ 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు మీరు చేశామని క్లియర్ కట్ గా జనాలు చెప్తే నేను రాజీనామా చేస్తానన్నటువంటి విషయాన్ని ఆ రోజు హరీష్ రావు చెప్పారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, ప్రజెంట్ 6 గ్యారెంటీలు పూర్తిగా అమలైపోయాయి, 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపు మేము చేశాం చూడు అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. కనుక ఇద్దరి మధ్యలో ఇలాంటి వైవిధ్యం ఉంది. రైతులకు అందలేదని బీఆర్ఎస్ పార్టీ, ఇప్పటికే చేశామంటూ రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో చేస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దుమారం ఉంది. మీరు అంటున్నట్టుగా సిద్దిపేటలు కావచ్చు, మీదంతా అక్కడ అలజడి కావచ్చు, ఫ్లెక్సీల వారు కావచ్చు జరుగుతుంది. బట్ ఏదైనా కూడా హరీష్ రావు ఫైనల్ గా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు, ఒకవేళ రాజీనామా చేస్తాను అని మనం చెప్పే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో మనం చూసాం, గడ్డిపోతలాగా తెలంగాణ ఉద్యమం కోసం మేము రాజీనామా చేశామని కూడా హరీష్ రావు గారిని చాలా మంది చెప్తుంటారు. గతంలో చాలా సార్లు చేసి కూడా గెలిచినటువంటి సందర్భం ఉంది. కానీ అది రాజీనామా వైపు కూడా వెళ్లే అవకాశం ఉందా అని కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ కావచ్చు అనుకుంటున్న పరిస్థితి. చూడాలి, హరీష్ రావు కాసేపట్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు కాబట్టి నిజంగానే రాజీనామా ఇంత ఒత్తిడి నేపథ్యంలో రాజీనామా సిద్ధమే అనేటువంటి ప్రకటన లాంటి చేసే అవకాశం ఉందా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి చేసే అవకాశం లేదు, ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తుందా అని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.